ప్రియమైన దేవుని పిల్లలారా, సాధారణంగా మానవ జీవితంలో బ్రతకటానికి లేదా ఈ భూమి మీద బ్రతుకును కొనసాగించడానికి రకరకాల భయాలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి. ఏదో తెలియని భయం మనిషిని వెంటాడుతూ ఉంటుంది. అందులో కొన్ని ఇమాజినరీ ఫియర్స్ ఉంటాయి. 99% ఇమాజినరీ ఫియర్స్ ఉంటాయి. భయాలు అనేవి 99% ఊహించుకున్న భయాలు. అర్థమవుతుందా? ఊహించుకున్న భయాలు ఎంత శాతం ఉంటాయట మానవ జీవితంలో? 99% ఉంటాయి ఊహించుకున్నవి. అంటే ఊహించుకుంటున్నవి అంటే రేపేం జరగబోతుందో, రేపు ఏమైపోతుందో, ఆ పరిస్థితులు ఇలా ఉన్నాయట, పరిస్థితులు అలా ఉన్నాయట, నా లైఫ్ ఏమైపోద్దో, నా జీవితం ఏమైపోద్దో, నా బ్రతుకు ఏమైపోద్దో, నన్ను ఎవరేమనేస్తారో, ఇలా ఊహించుకున్న భయాలు కోకొల్లలు మానవ జీవితంలో. ఇలా ప్రతి క్షణం ఊహలతోనే కాలం గడుపుతూ ఉంటారు. నాకేదో జరిగిపోతుందేమో లోపల, నేను చచ్చిపోతానేమో, అక్కడ నుంచి నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోద్దో, నా జీవితం ఏమైపోద్దో, మళ్ళీ అక్కడి నుంచి నేను పరలోకం వెళ్తానో వెళ్ళను, అక్కడి దాకా వెళ్ళాక దేవుడు మనసు మార్చుకుని నన్ను నరకానికి కానీ దోసేస్తాడేమో. సో ఒకటి కాదు, రెండు కాదు, చిలవల పలవలు వేసుకుంటూ బీరకాయ పీసిలాగా అలా ఒకదాని నుంచి ఇంకో దానికి, ఇంకో దాని నుంచి ఇంకో దానికి కనెక్షన్ ఇచ్చుకుంటూ భయాలు పెంచుకుంటూ పోతారు. వీటినే ఇమాజినరీ ఫియర్స్ అంటారు. అంటే ఊహించుకున్నటువంటి భయాలు. నేను చెప్తున్నాను కదా, ఎక్కువ శాతం భయాలన్నీ మన ఊహల్లోనే ఉంటాయి. ఊహల్లోనే ఎక్కువ భయాలు ఉంటాయి. వాస్తవంలో భయాలు తక్కువ, ఊహల్లో భయాలు ఎక్కువ. సాధారణంగా చాలామంది మనుషులకు భయపడుతుంటారు, కానీ ఒక విషయాన్ని మర్చిపోతారు. నువ్వు భయపడేది కూడా నీలాంటి ఒక మనిషికే. దేవుడికి కాదు నువ్వు భయపడుతుంటావు, వాడేం దేవుడు కాదు, మనిషే. ఒక సైకాలజిస్ట్ అంటాడు, ఈ ఒక్కటి ముసుగేస్తేనట, ఈ ఒక్కదానికి ముసుగేస్తేనట అందరి ఆకారాలు దిగంబరంగా నిలబడితే ఒకేలా ఉంటాయట. ఏదైనా వనంలో ప్రారంభంలో ఆదామవలు ఉన్నట్టు దిగంబరంగా మనుషుల్ని నిలబెడితే ఎక్కడి నుంచి కిందకి అందరి ఆకారాలు ఒకేలా ఉంటాయి. తోలు తిత్తి అనమాట. అంటే అరికాలు మొదలుకు నడినెత్తి వరకు రక్తం ప్రవహించకపోతే, గుండె కొట్టుకోకపోతే, శరీరం సహకరించకపోతే చచ్చిపోయేటువంటి మామూలు మనిషి. అతనికే ఆయాసం వస్తుంది, అతనికే ఆకలేస్తుంది, అతనికే రక్తం ఉంటుంది, రక్తం వస్తుంది, అతనికి గుండె కొట్టుకుంటుంది, అతనికి భయం ఉంటుంది. ఇలా మనిషి తనలాంటి మరో మనిషిని చూసి భయపడతాడు. అతను మనిషే కదా అన్న వాస్తవాన్ని గుర్తించడు. ఇలా ఇమాజినరీ ఫియర్స్ అనేవి ఎన్నున్నాయో అన్నింటికీ మానవుడు భయపడుతూనే ఉంటాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, భయపడటం తప్పు కాదు. అలా భయపడిన సందర్భంలో నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం తప్పు. నా పాయింట్ మీకు అర్థం కావాలి. ఒక విషయానికి ఒకసారి భయపడ్డావు, అప్పుడు అది అలవాటైపోవాలా? దాని నుంచి మనం ఏమైనా పాఠాలు గుణపాఠాలు నేర్చుకోవాలా? చెప్పండి, ఏమవ్వాలి? అది అలవాటైపోవాలా? పాఠాలు గుణపాఠాలు నేర్చుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాత్రిపూట నిద్రలో లేచి 12 లేదా 1 గంట ఆ సమయానికి, 2 ఆ సమయానికి బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒక రకమైన భయం ఉందనుకోండి. ఎందుకు నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం అనేది కారణాలను అన్వేషించటం. నేను ఇప్పుడు ఎందుకు బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడుతున్నాను? పగలు భయపడింది, పగలు అదే బాత్రూమ్కి వెళ్ళడానికి లేని భయం, రాత్రి వేళ అదే బాత్రూమ్కి వెళ్ళడానికి నాకు ఎందుకు భయం కలుగుతోంది అని ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఏంటి భయం అంటే, ఏవో ఇమాజినరీ ఫియర్స్, అంటే ఊహించుకున్న తాలూకా భయాలు మనసులో ఉన్నాయని దాని అర్థం. ఏం ఊహించుకున్నావు? నెంబర్ 1, ఎక్కువ శాతం మంది ఊహించుకునేది దయ్యం ఉంటుందేమో అని. మొట్టమొదటిది ఏముంటుంది? దయ్యం. సరే, దయ్యం ఏం చేస్తుంది? ఇప్పుడు బాత్రూంలో నీ కోసం వెయిట్ చేస్తూ, నీకు ఎప్పుడు టాయిలెట్కి వస్తుందా, నువ్వు ఎప్పుడు వస్తావా నీ కోసం వెయిట్ చేస్తూ దయ్యం అక్కడ కూర్చొని ఉంటుంది అనమాట. అది చీకట్లో ఉన్నప్పుడే ఉంటుంది. ఇప్పుడు దయ్యానికి పగలు రావడానికి కుదరదండి, పర్మిషన్ ఎవరా వాళ్ళ ఓనర్ గారు? పగలో డ్యూటీ ఉండదా వాటికి? నైట్ ఇస్తారా పర్మిషన్స్?
దయ్యం అంటే దురాత్మే కదా, అది ఎప్పుడైనా రావచ్చుగా. రావాలనుకుంటే పగలు రావచ్చు, రాత్రి రావచ్చు. దొంగోడు పగలైనా వస్తాడు, రాత్రి అయినా వస్తాడు, అవకాశాన్ని బట్టి కదా. సో అలాగా ఒకవేళ నిజంగా దయ్యం రావాలనుకుంటే అది పగలైనా రావచ్చు, రాత్రి అయినా రావచ్చు. కానీ పగలు లేని ఆ ఆలోచన రాత్రి అయ్యేసరికి నీ మైండ్లోకి వస్తుంది. వచ్చి దయ్యం ఉంటుందేమో అని అక్కడ చూసుకుని ఇక్కడ చూసుకుని, ఇది లైట్లు వేసుకుని ఆ సందులో చూసుకుని ఈ సందులో చూసుకుని ఇలాగ ఒక 100 సార్లు చెక్ చేసుకుని, కొంతమంది అయితే మంచం కింద కూడా చూసుకుంటారట దూరి, ఏమైనా ఉందేమో కిందని. సరే ఇన్ని చూసుకొని వచ్చావు అనుకుందాం. ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది చెప్పాలి? ఎన్ని రోజుల నుంచి? చాలా రోజుల నుంచి. మరి ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా దయ్యం నీకు కనబడిందా? బాత్రూంలో హాయ్ అందా కూర్చొని లోపల డోర్ తీసేసరికి? లేకపోతే మీరు అనుకునే భాషలో హాయ్ అందా బేస్ వాయిస్తో? అలా ఏం లేదు కదా. అంటే ఇన్నాళ్లలో ఎప్పుడూ నీ ఊహల తాలూకా భయం తాలూకా నిజాలు నీకు ఎప్పుడు కనబడలా. అయినా కూడా రాత్రి వేళ బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం. ఇంకొంతమందికి దొంగోడు ఎవడో వచ్చి ఉంటాడు, ఆ మూల నక్కుంటాడు, తలుపు తీసేసరికి అక్కడ ఉంటాడు, నన్ను కొట్టేస్తాడు, చంపేస్తాడు, ఈ భయం. కానీ మీరు వెళ్తారు, అక్కడ దొంగోడు ఎవడు ఉండడు. నీకోసం నీ మహారాజా ప్యాలెస్లోకి వచ్చేసి నీ దగ్గర ఉన్న 1,000 కోట్ల రూపాయల డైమండ్లు పట్టుకెళ్ళిపోవడానికి అంత ఖాళీగా ఎవడో లేడు. సరే నువ్వు వెళ్ళావు, ఆ లోపలికి వెళ్ళావు, బాత్రూమ్కి వెళ్ళావు, అయిపోయింది, వచ్చేసావు, పడుకునిపోయావు. కానీ ఆ ఊహల తాలూకు భయాలు ఏవైతే ఉన్నాయో అవి నేను వెంటాడుతూనే ఉన్నాయి. ఇలా ఏ విషయమైనా సరే, నాకు గుండె జబ్బు వచ్చేసిందేమో, నా గుండె ఆగిపోద్దేమో, నాకు మెదడు జబ్బు వచ్చిందేమో, నా పొట్టలో ఏమైనా జబ్బు ఉందేమో, నాకు పలానా అనారోగ్యం వచ్చిందేమో, నా కిడ్నీలకి ఏమైనా రోగం వచ్చిందేమో, నా కాలేయానికి ఏమైనా రోగం వచ్చిందేమో, నా ఊపిరితిత్తులకి ఏమైనా రోగం వచ్చిందేమో, 24 గంటలు రోగం వచ్చిందేమో అంటే అలా అనుకునే రోగం వచ్చింది నీకు. వాస్తవానికి అవి బాగానే ఉన్నాయి, కానీ ఏం రోగం వచ్చింది? నాకేదైనా రోగం వచ్చేసిందేమో అనుకునే రోగం వచ్చింది. ఇలాంటి 1 కాదు 2 కాదు, పాత రాతి యుగం నుంచి నేటి వరకు మనుష్యుల మనసుల్లో రకరకాల భయాలు ఆవహించున్నాయి. ఆదాము కాలం నుండి నేటి వరకు మనుష్యులలో ఏమున్నాయి? భయాలు ఉన్నాయి. భయము అనే దానికి రూపం ఉండదు, అది నువ్వు క్రియేట్ చేసింది. గెట్ మై పాయింట్. భయము అనేది ఎవరు క్రియేట్ చేశారు? నువ్వు క్రియేట్ చేశావు. అది నీ మానసిక ప్రపంచంలో పుట్టినటువంటి ఒక భావన మాత్రమే తప్ప దానికి రూపం లేదు, దానికి ఎలాంటి రూపం లేదు. భయానికి రూపం లేదు. మనం సృష్టించాం దాన్ని. ఎక్కడ సృష్టించామంటే మన మెదడులో సృష్టించాం. వాస్తవానికి ధైర్యం అనే దానికి కూడా రూపం లేదు, అది కూడా మన మెదడులో సృష్టింపబడినటువంటి ఒక భావన మాత్రమే. ఈ భావనకు నువ్వు ఎంతగా కనెక్ట్ అవుతున్నావు అనే దాని మీద నీ ప్రతిచర్య ఉంటుంది, అంటే నీ రెస్పాన్స్ ఉంటుంది. ఆ భావనకు నువ్వు కనెక్ట్ అయ్యే దాని మీద ప్రభావం, ఆ ప్రభావాన్ని దాన్ని అనుసరించి ఉంటుంది. ఒకవేళ నువ్వు దానికి కనెక్ట్ అవ్వలేదనుకో, ధైర్యానికి కనెక్ట్ అయ్యావనుకో, భయం తాలూకు నిన్నేమీ చేయలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు శ్మశానం అనగానే చాలామందికి ఆనందమా భయమా? ఆ పేరు వినగానే శ్మశానం, అర్ధరాత్రి 12 గంటలకి శ్మశానం అన్న పేరు విన్నామండి. ఏమనిపిస్తుంది మీకు? భయం అనిపిస్తుందా? ఎంతమందికి భయం అనిపిస్తుంది చెప్పండి, జెన్యున్గా చెప్పండి. అర్ధరాత్రి 12 గంటలకి నేను ఒంటరిగా శ్మశానానికి వెళ్ళడానికి భయపడతానండి అన్న వాళ్ళు చేయత్తాలి, జెన్యున్గా, మగాళ్ళైనా ఆడవాళ్ళైనా. మేకపోతే గాంభీర్యం అక్కర్లేదు, నిజాలు చెప్దాం. నిజాలు చెప్పంటారు నాన్న. అర్ధరాత్రి 12 గంటలకి శ్మశానంలోకి వెళ్ళి కూర్చొని రాగలనండి, నాకేం ఇబ్బంది లేదు అన్నవాళ్ళు ఓకే. కానీ అమ్మో నేను వెళ్ళలేనండి అన్నవాళ్ళు చేయత్తాలి. నేను వెళ్ళలేనండి అన్నవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళగలరా? ఈరోజు ప్రోగ్రాం పెడదామా? వెళ్ళగలను అన్నవాళ్ళకి ప్రోగ్రాం పెడదాం. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క శ్మశానం పంచుతాను 12 గంటలకు నైట్. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు మనకు ఆ భయం ఉంది చెప్పాలి మీరు. ఎందుకు మనం ఆ భయాన్ని మెయింటైన్ చేస్తున్నాం? కొంతమందికి శ్మశానం పక్క నుంచి వెళ్ళాలంటే భయం, అర్ధరాత్రి బండి మీద వెళ్ళడానికి కూడా భయం, శ్మశానం పక్క నుంచి. ఏంటి, ఏమైంది? అదే శ్మశానం పక్క నుంచి పగలెళ్ళడానికి భయపడరు, రాత్రి మాత్రం ఎక్సలేటర్ తెలియకుండానే రుర్రమంటది. ఎందుకలా రేజ్ చేసావు? బండి ఎందుకు రేజ్ చేసేస్తున్నావు?
మళ్ళీ చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తారు. అలాగా ఏంటి ప్రాబ్లం? వెనక్కి ముందుకు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ కింద భూమిలోని చేతులు లేస్తాయేమోనట, ఒకడు కాళ్ళు ఇలా పైకెత్తి మరీ డ్రైవ్ చేస్తాడట. ఇప్పుడు భూమిలోంచి లేచిన చేతులు కొంచెం పైకి లేచి పట్టుకోలేవేటి నీ పేక? కాళ్ళు పైకెత్తుకోవాలా? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని పిచ్చి భయాలు మెయింటైన్ చేస్తున్నారంటే మనుషులు. అదే శ్మశానంలో రోజంతా పడుకుంటాడు కాటి కాపలావాడు. కాటి కాపలా కాసేవాడు ఉంటాడు కదా, అదే శ్మశానంలో రోజంతా పడుకుంటాడు, ఏ భయం ఉండదు. మార్చిరి అనగానే అది కూడా ఒక రకంగా శ్మశానం లెక్కే. మార్చిరి అంటే ఏంటి చెప్పండి? అది చిన్న సైజు శ్మశానం. అది అర్థమైందా? ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నట్టు, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు కదా, అలాగా ఇది ఒక ప్రీ శ్మశానం అనమాట. ప్రీ రిలీజ్ అన్నట్టు ప్రీ శ్మశానం. ఒరిజినల్ శ్మశానం టెంపరీ శ్మశానం, అదేమో పర్మనెంట్, ఇది టెంపరీ. ఈ మార్చరీలో కొన్ని రోజులు ఉంచుతారు శవాలని, పోస్ట్ మార్టం కని వాటికని వీటికని ఉంచి తర్వాత బరియల్కి పంపించేస్తారు. ఆ మార్చరీలో కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు జీతానికి, బతకటానికి. మార్చరీలో కాపలాదారు ఉంటాడా ఉండడా? అక్కడ కూడా కాంపౌండర్లు, నర్సులు వీళ్ళు వర్క్ చేయాలి కదా హాస్పిటల్లో. దానికి తాళం వేసుకుని మార్చిలో చూసుకుని, బాబు 302 104 ఆ శవాన్ని బయటికి లాక్కురండి అంటే వెళ్ళి ఆ తలుపు తీసి అందులోని శవాన్ని జాగ్రత్తగా దించి ఎక్కించుకుని తీసుకురావడం. వాళ్ళు పోస్ట్ మార్టం అయిపోయింది, లోపలెట్టేయండి రా బాబు అంటే మళ్ళీ లోపలెట్టేయడం. వాళ్ళు వచ్చేదాకా దాన్ని అక్కడ ఉంచడం, భద్రం చేసి మళ్ళీ వాళ్ళు వచ్చాక దాన్ని అప్పగించడం. ఒకవేళ ఇంకా అది తేలని కేసు అయితే, ఏ శవం తెలియకపోతే, ఆ శవం ఎవరిదో నిర్ధారణ కాకపోతే దాన్ని అక్కడే భద్రంగా ఉంచటం. ఇవన్నీ చూసుకోవడానికి కొంతమంది మనుషులు అక్కడ జాబ్ చేస్తూ ఉంటారు, వర్కర్స్. మరి వాళ్ళకి లేని భయం మనకెందుకు? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. శవాల దగ్గర ఉన్న వాళ్ళకి లేని భయం మనకెందుకు? ఇంకా లోతుగా ఒక మాట చెప్తాను. నన్ను అడిగితే, ఒక శవాన్ని రోజు వెంటబెట్టుకు తిరుగుతున్నావు నువ్వు, ఆ శవం ఎవరి శవమో తెలుసా? నీ శవమే. ఒప్పుకుంటా ఒప్పుకోవా? నేను కూడా ఇదిగో శవాన్ని ఎంత తీసుకు తిరుగుతున్నా. ఏదో రోజు నేను ఇందులోంచి బయటకు వచ్చాను అనుకోండి, ఇది ఎవరి శవం? నా శవం. అయితే దానికి రకరకాల పేర్లు పెడతారు. పార్థివ దేహము, భౌతిక కాయము, మృతదేహము, శవము, పీనుగే. ఇలాగా ఆడి రేంజ్ని బట్టి ఆ సత్కారం ఉంటుందన్నమాట. ఆడి రేంజ్ని బట్టి, ఆడు మెయింటైన్ చేసే రేంజ్ని బట్టి. కొంచెం బాగా గొప్పోడు తెచ్చాడు అనుకోండి, ఆయన పార్థివ దేహమునకు నివాళులు అర్పించిరి అంటారు. ఆడికంటే కొంచెం తక్కువ తెచ్చాడు అనుకోండి, ఆయన భౌతిక దేహమును అక్కడ ఉంచిరి అంటారు. ఇంక మామూలుడు ఎవడన్నా చచ్చాడు అనుకోండి, ఆయన మృతదేహం అక్కడ లభ్యమైనది అంటాడు. ఇంకా మా పనికిమాలోడు ఎవడన్నా చచ్చాడు అనుకోండి, ఆడి శవం అక్కడ ఉంది అంటాడు. విలువలేనుడు ఎవడన్నా చచ్చాడు అనుకోండి, ఆడి పీనుగా అక్కడ ఉంది అంటాడు. సో అంటే ఆడి వాల్యూని బట్టి దాని పేర్లు, ట్యాగులు తగిలిస్తారనమాట. ఎన్ని ట్యాగులు ఎన్ని రకాలుగా తగిలించినా ఏదైనా ఆ మట్టిలోకే పోద్ది, ఏదైనా ఆ కట్టెలోనే గాలిపోద్ది, ఆ మట్టిలోకే పోద్ది. నువ్వు కూడా ఓ శవానివే. ఏదో ఒక రోజు నువ్వు కూడా శవంగా మారేవాడివే, మారేదానివే. నీ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా శవాలే. శవం పక్కనే కూర్చున్నావు నువ్వు. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు చేసి హాయ్ శవం గారు అనండి, హౌ ఆర్ యూ అనండి. వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఐఎమ్ ఫైన్ శవం గారు అంటారు. సో మనం అందరం కూడా ఎవరు మరి? ఎదురు శవాలుగా మారేవాళ్ళమే. ఇంత క్లియర్గా లోతుగా అబ్జర్వ్ చేసినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే నేను ఇన్నాళ్ళు ఒక పిచ్చి భయాన్ని మెయింటైన్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. పిచ్చి భయం. శ్మశానంలో ఉన్న కాటి కాపలా వాడికి ఏ ఇబ్బంది లేదు, వాడు హాయిగా బతుకుతున్నాడు, పిల్లలతో పోషిస్తున్నాడు, శవాలు కాలుస్తాడు, అక్కడే పడుకుంటాడు. అలాగే మార్చిరీలో వర్క్ చేసేవాడికి, పోస్ట్ మార్టం చేసేవాడికి కూడా ఏ భయం లేదు. వాళ్ళు శవాలతోనే నిత్యం కాలం గడుపుతారు, వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, తిండి తింటారు, బతుకుతున్నారు. వాళ్ళని చూసి మనం లేనిపోని భయాలు సృష్టించుకుని భయపడుతూ బ్రతుకుతున్నాం. ఇలా మానవ జీవితంలో ఎన్నో భయాలు మానవుణ్ణి ఆవహించాయి, ఆక్రమించాయి.
అందుకే ప్రభు అన్నారు, రేపటిని గూర్చి ఏం చేయొద్దు, చింతించొద్దు. రేపేమి సంభవించునో అని భయపడొద్దు. ఇప్పుడు ఇక్కడ చాలామందికి రేపు ఏమైపోద్దో అని భయం. రేపు భోజనం ఉంటుందో ఉండదో, రేపేముంటుందో భోజనం ఉంటుందో ఉండదో. ఈ రోజు ఉందిగా భోజనం, ఈ రోజున్న భోజనాన్ని ఎంజాయ్ చేయి. ప్రభు నేర్పిన బోధ అదే, మనందరికీ నేర్పిన బోధ ఏంటంటే, ఈరోజు నీ కంచంలో ఉన్న భోజనాన్ని ఆస్వాదించుకుంటూ తిను. ఎంజాయ్ యువర్ ఫుడ్. హ్యాపీగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆ భోజనాన్ని ముద్ద చుట్టుకుని, ప్రభువా నాకు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి అని స్తుతులు చెల్లించి చక్కగా తినే. ఈ భోజనాన్ని ఎంజాయ్ చేయకుండా రేపు భోజనం ఉంటుందో లేదో అని ఏడుపు మొదలెట్టావంటే దట్ ఈజ్ కాల్డ్ ఇమాజినరీ ఫియర్. అర్థమవుతుందా? నువ్వు రియలైజ్ అవ్వాలి, యూ హ్యావ్ టు రియలైజ్ దట్. నువ్వు రియలైజ్ అవ్వకపోతే చాలా ఇబ్బంది. ఇలాంటివి పెరుగుతూ పోతే తప్ప తరగవెంకివి. ఒక్కసారి చిన్న చెత్త మనసులోకి రానిచ్చామంటే అది చిలవల పొలవలు అల్లుకుంటూ వెళ్ళిపోద్ది. అందుకే ప్రభు అన్నారు, రేపేమి సంభవించునో నీకు తెలియదు, ఏ నాటికి ఆ నాటికి చాలును గనుక రేపటిని గూర్చి చింతించొద్దు అన్నారు. ఈరోజు బాగుంది, ఇది జీవితం. సో ఇమాజినరీ ఫియర్స్ అంటావా, ఎవడికో గుండెపోటు వచ్చింది, నీకు వస్తుందని గ్యారంటీ ఏముంది? కరోనా వచ్చి నేను చచ్చిపోతానేమో అని గతంలో అనుకున్నానండి అన్నవాళ్ళు చేయొద్దండి. మీడియాలో వార్తలు అవి చూసి నేను అనుకున్నానండి కరోనాకి చచ్చిపోతానని అనుకున్నానండి అన్నవాళ్ళు చేయొత్తాలి. జెన్యూన్గా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మనసులో ఒక ఆలోచన అయితే వచ్చిందండి, ఈ కరోనాతో నేను పోతానేమో అని గతంలో అనుకున్నానని అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కరోనా కూడా అనుకుందట పాపం. పండుగారు చూసారో లేదో మరి. ఇంకెంతమంది ఉన్నారు? చేయొద్దండి, తప్పే ఉందండి, నేను పోతానేమో అనుకున్నాను అన్నవాళ్ళు చూసారు ఎంతమంది ఉన్నారో? చిన్నపిల్లలు కూడా ఉన్నారు. యవనస్తులు కూడా అనుకున్నారట, ఏమని? ఈ కరోనాలో నేను కూడా పోతానేమో ఈ పోయే వాళ్ళతో అనుకున్నారట. మరి పోయారా? చెప్పండి, పోయారా? పోయి మళ్ళీ వచ్చావా ఎందుకు కొంప తీసి? దయ్యానివేం కాదు కదా, దయ్యం కాదట. కాళ్ళు ముందుకే ఉన్నాయా వెనక్కున్నాయా చూడండి ఒకసారి. అంటే ఏం లేదు, కాళ్ళు వెనక్కుంటే దయ్యమట, ముందుకుంటే ఆ మనిషి అట. అబ్బా ఏమి గుర్తులు గొప్ప గుర్తులు. ఏ శాస్త్రంలో ఉన్నాయో మరి గుర్తులన్నీ. దయ్యానికట కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయట. ఎవడు చూసాడండి? అసలు ఎవడు చూశాడు? ఎవడు చూడాలి. అన్ని గాలి మాటలే. ఏం మాటలు ఇవి? గాలి మాటలు. పాపం దయ్యానికి తలదూకోవడానికి ఒక కూంబు అంటే దువ్వెన, పాపం తలకు పెట్టుకోవడానికి ఒక పారాసూట్ ఆయిల్ ఏం ఉండవట. అందుకని జడగాని ముడిగాని వేసుకోదట, అలా వేలాడేసుకుని తిరుగుతూ ఉంటుందట. మరి చందన బ్రదర్స్లో కొట్టుకొచ్చేద్దాం, బొమ్మన బ్రదర్స్లో కొట్టుకొచ్చేద్దాం కానీ తెల్ల జాకెట్టు తెల్ల చీర వేసుకుంటుందట ఆవిడ. రంగు చీరలు కట్టదట. దయ్యానికి ఇష్టం ఉండదేమో మరి. అలా తల ఎరబోసుకొని తెల్ల చీర తెల్ల జాకెట్ వేసుకుని అలా పెద్ద పైట జారేసుకుని మరి ఏమన్నా 70 మూరల చీర కానీ కొనుక్కుంటుంది ఏంటో, అలా తిరుగుతూ ఉంటుందట రాత్రులు. ఇవన్నీ ఎవడో ఇమాజిన్ చేశాడు, ఒక సినిమా తీశాడు, మన మీద పడేశాడు. ఆ ఇమేజిన్ మనం చూసేసాం. వాడు ఇమాజిన్ చేసుకున్నదంతా మనం దృశ్య రూపంలో చూసాం. అది మన బుర్రలో పెట్టేసుకున్నాం. దెయ్యం అంటే ఇలా ఉంటుందని ఫిక్స్ అయిపోయాం, బతికేస్తున్నాం. ఇప్పటికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాయి కానీ ఇంకా రియలైజ్ అవ్వలేదు చాలామంది. ఇప్పటికీ అదే మాయలో బతుకుతున్నారు. అవునా కాదా చెప్పండి? నేను చెబుతున్న విషయాలు 70, 60, 50, 40 ఇంతంత వయసులు వచ్చినా కూడా ఇంకా చిన్నపిల్లల మాదిరి అవే భయాలు అవే పిచ్చి ఆలోచనలతో బతికేస్తున్నారంటే దాన్ని ఏమనుకోవాలి చెప్పండి? ఏమనుకోవాలి? ఏదో తెలియని మూఢత్వం మనిషిని ఆవహించింది, అజ్ఞానంలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు అనుకోవాలి. ప్రియులరా, మనం జ్ఞానవంతులుగా ఉండాలని మన దేవుడు కోరుతున్నాడు. మనం అజ్ఞానులుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? జ్ఞానవంతులుగా ఉండాలి. దేనికైనా సరే మనం భయపడాలి అంటే అది ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనబడాలి. అర్థమవుతుందా? ఉదాహరణకి తిరిగే ఫ్యాను సడన్గా కింద పడిపోతుంది అనుకోండి, కనబడుతుంది అనుకోండి, భయపడు, తప్పులేదు. అర్రే అని భయపడు. నీ మీద పడకుండా లక్కీగా పక్కన పడిపోయింది అనుకోండి, అమ్మయ్య అని కుదుటపడు. భయపడడం అయిపోయింది,
కుదుటి పట్టడం కూడా అయిపోయింది. ఒకవేళ నీ తల మీద పడి తల చిట్లింది అనుకో, కుట్లు వేయించుకో, తగ్గుతుంది, వెయిట్ చేయి, ఇంకా భయపడే పని లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్యాన్ దగ్గర కూర్చున్నప్పుడు సౌండ్ వస్తుందేమో చూసుకో. అక్కడ సౌండ్ ఏమైనా వస్తుంటే పక్కకి జరిగి కూర్చో, లేదా స్విచ్ కట్టేసుకో. ఆవిడ ఎలక్ట్రీషియన్ పిలిపించుకొని బోల్ట్లు ఏమైనా లూజ్ అయ్యేమో చూపించుకో. ఇవి తెలివైన వాడు చేసే పనులు. అంతేగాని చూసిన ప్రతి ఫ్యాను పడిపోద్ది, ఇంకా పడిపోద్ది అంటే అది ఎలా? ఏదో ఒక ఫ్యాన్ పడిందని ఫ్యాన్లన్నీ పడిపోతాయింది, పడవు కదా. ఒక ఆయనట ఎప్పుడో ఆటో యాక్సిడెంట్ అవ్వడం చూశారట, ఇంకా అప్పటి నుంచి ఆటో ఎక్కడం మానేశాడట. మంచి పని చేశాడు. అంటే ఇంకా అతని ఉద్దేశం ఏంటి? కనబడిన ప్రతి ఆటో ఇంకేమవుద్దని అతను లెక్క, యాక్సిడెంట్ అయిపోద్దని లెక్క. తప్పు కదా అది. చూడండి, ఇలాగా ఎన్నో చెత్త భయాలు మనం మెయింటైన్ చేస్తున్నాం. సో మనం రియలైజ్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ కూడా ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? రియలైజ్ అవ్వాలి, వాస్తవాలలోనికి రావాలి. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అనగానే కేవలం మనల్ని సృష్టించిన వాడు మాత్రమే కాదు, జీవితకాలం అంతా మనకు తోడుగా ఉండేవాడు. దీనికి రుజువు ఏంటండి అని మీరు నన్ను అడిగారు అనుకో, ప్రారంభ శతాబ్దంలో పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని గూర్చినటువంటి రుజువులేంటి అని అడిగే వాళ్ళకి కొన్ని రుజువులు చెప్పాడట. ఆ రుజువులేంటి ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. అందరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలాసార్లు మీరు చదువుకున్నారు ఈ రెఫరెన్స్, మళ్ళీ ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, దేవుడున్నాడు అనడానికి రుజువేంటి అని అడిగితే, ఆయన నిజంగానే ఉన్నాడా, లేకపోతే ఈ సృష్టిని అంతా చేసి ఈ సృష్టిలో అన్ని కలిగించేసి ఇంకా ఆయన పని అయిపోయిందని వదిలేసి వెళ్ళిపోయాడా, పట్టించుకోవడం మానేశాడా, ఆయన ఏమైనా నిద్రపోతున్నాడా, వేరే పనుల్లో బిజీ అయిపోయాడా, మనల్ని మర్చిపోయాడా అని అంటే పౌలు గారు చెప్తున్నారు, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును అన్నాడు. ఆకాశము నుండి వర్షం కురుస్తుందంటే అది ఎవరికి రుజువట? దేవుడున్నాడు, ఆయన పని మానలేదు, ఆయన పని చేస్తున్నాడు. ఆయన మనల్ని పట్టించుకోకుండా ఉండలేదు, ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు. పుట్టించుకున్నాడు కనుకనే ఏం చేస్తున్నాడు? పట్టించుకుంటున్నాడు అనడానికి రుజువు ఏంటంటే, ఆకాశం నుండి సృష్టికర్త వర్షాన్ని మానవుల మీద కురిపిస్తున్నాడు. మానలా, ఆ ప్రక్రియను మానలేదట. దేవుడు చేయిస్తున్న కార్యాలు ఇవన్నీ పుట్టిస్తూ కురిపిస్తూ ఫలవంతములైన ఋతువులు దయచేస్తున్నాడు. శీతాకాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి, ఎండాకాలం కానివ్వండి, ఋతువులు, శిశిర ఋతువు, గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, హేమంత ఋతువు, ఏవైతే ఋతువులు ఉన్నాయో ఈ ఋతువులన్నీ కూడా దేవుడు మనుషులకి ఇస్తున్నాడు. నెక్స్ట్ ఆహారమునిస్తున్నాడు. ఏమన్నా ఆహారం ఎవరిస్తున్నారు చెప్పండి? ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తే పచ్చని ఆకుకూరలు ఎక్కడి నుంచి వచ్చాయి? రంగురంగుల కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? రంగురంగుల పండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సిరిధాన్యాలు, చిరుధాన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ మనం తింటున్న ఎన్నో రకాల పప్పులు ఎక్కడివి? అన్నీ కూడా మట్టిలో నుండి ఉద్భవిస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి? మట్టి నుండి ఉద్భవిస్తున్నాయి. మట్టి నుండి మనిషికి లభిస్తున్నాయి. మట్టి నుండి ఉద్భవిస్తున్నాయి అని అంటే వాటిని ఉద్భవింపజేసేవాడు సృష్టికర్త. వాటిని నాట నుండి నేటి వరకు క్రమం తప్పకుండా, సృష్టి పుట్టిన నాట నుండి నేటి వరకు మన కొరకు సర్వోన్నతుడైన దేవుడు ఉద్భవింపజేస్తున్నాడు అని అంటే అక్కడే ఒక సూచన కనబడుతోంది, ఒక సాక్ష్యం కనబడుతోంది. ఆ సాక్ష్యం ఏంటి అంటున్నాడంటే, ఆహారమును అనుగ్రహించు, మేలు చేయుట, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత ఏం చేస్తున్నాడట? మానవులకి మేలు చేస్తున్నాడు. మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని ఒక దైవజనుడు బిగ్గరగా చెప్పాడు. ఎందుకు ఆ దైవజనుడు బిగ్గరగా చెబుతున్నాడు అని అంటే, దేవుని గురించి రుజువు కావాలంటే, దేవుని గురించి సాక్ష్యం కావాలంటే ఇదిగో సాక్ష్యం, ఇదిగో రుజువు, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. కాబట్టి నిన్ను పుట్టించిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వదిలేయడానికి నిన్ను సృష్టించలేదు, వదిలేయడానికి నిన్ను కనలేదు. అనవసరమైన భయాలు వద్దు. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు చదివారో లేదో, విశ్వాసులైన ఆయన పిల్లల్ని భయపడొద్దు, 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 భయపడొద్దు అని పలుమార్లు చెప్పినట్టుగా గ్రంథం సాక్ష్యమిస్తోంది. అనేక మార్లు విశ్వాసికి దేవుడు చెబుతున్న మాట,
డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ మై డియర్ సన్, మై డియర్ డాటర్, ఐఎమ్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ యూ. నేను ఎప్పుడు నేను కాపాడుతూనే ఉంటాను. గాడ్ ప్రొటెక్ట్స్ యూ. నేను నిన్ను కాపాడుతాను, నేను రక్షిస్తాను, నేను నీతో ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. మనుష్యులకు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఇది. ఏంటిది? వాగ్దానం. అప్పుడప్పుడు చూడండి, మనం బాధలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చి నేనున్నాను కదా, నువ్వు భయపడకంటే ఎలా ఉంటుంది? చెప్పండి, ఎలా ఉంటుంది? చాలా ధైర్యంగా ఉంటుంది, చాలా ధైర్యంగా. సంఘంలో ఎవరికో ఒక బిడ్డకి మొన్న మధ్య యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే భయంగా ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తూ, నీకు మేము ఉన్నాం, సంఘం అంతా తోడుగా ఉంటుంది, ఏం భయపడకంటే వెంటనే లేచి కూర్చున్నాడు. ప్రాణం లేచి వచ్చేసింది. 2 చేతులు పట్టుకొని చాలండి బాబా ఆ మాట అన్నారు అంటున్నాడు. అంటే సగం మందు అదే. ఏందది? సగం మందు వేసేసాం, ఆ తర్వాత మిగిలిన మందులు వేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ సగం మందు వేసేసాం. చాలండి బాబా ఆ మాట అన్నారు చాలు, దిక్కులేని ఉండండి, దిక్కులేని బతుకుతున్నాను, ఈ టైంలో మీరు ఆ మాట అంటాం, నాకు కొండంత అండ కొండంత బలం అంటారు. ఇదే మాట మీరు ఎక్కడైనా అనండి, ఎవరి దగ్గరైనా అనండి, నువ్వు భయపడక తమ్ముడు, నేను ఉన్నాను కదా, నువ్వు భయపడక చెల్లెమ్మా, అక్క నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, మేమందరం నీకు తోడుగానే ఉన్నాం కదా, ఎందుకు భయపడతావు అని అన్నప్పుడు ఆ బాధాకరమైన స్థితిలో, ఇబ్బందికరమైన స్థితిలో ఉన్న వాళ్ళకి 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. వస్తుందా రాదా? వస్తుంది. అంటే అది మానవులుగా మనం మరో మానవుడికి ఇచ్చేటువంటి వాగ్దానం, చేసినటువంటి వాగ్దానం లేదా భరోసా. ఒక మనిషి మనకి వాగ్దానం చేస్తేనే, ఒక మనిషి మనకి భరోసా ఇస్తేనే, అంత ధైర్యంగా ఉన్నప్పుడు, అంత శక్తి మన హృదయానికి కలుగుతున్నప్పుడు, సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, ఏమవద్దు, భయపడొద్దు, మీరు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, భయపడొద్దు. ఎన్ని సందర్భాలలో ఈ మాటలు వ్రాయబడ్డాయో ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని సంగమా. గ్రంథంలో నుండి ఒకసారి మనం చూద్దాం. రోమాపత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయము 33వ వచనం జాగ్రత్తగా చూడండి. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక, ఆమెన్ అన్నాడు. ఆమెన్ అన్న పదాన్ని ఎప్పుడు వాడతారంటే రూఢిపరచడానికి వాడతారు. స్టాంప్ అనమాట అది. రూఢిపరచడం అనే దానికి ఒక స్టాంప్ లాంటిదే ఆమెన్ అంటే అవునుగాక, నిశ్చయం. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక, ఆమెన్ అన్నాడు. అంటే ఇది సత్యం, ఇది నిజం, మీరు నమ్మండి. ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుడు, భూమికి ప్రభువు అయిన దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వశక్తుడైన దేవుడు నీకు నాకు మనందరికీ తోడై ఉండునుగాక, ఆమెన్ అన్నాడంటే ఎస్, ఇట్స్ ఏ ప్రొఫెసీ. అదొక ప్రవచనం. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రవచనం నెరవేరుతుంది మన జీవితాల్లో. కొన్ని నిత్య ప్రవచనాలు ఉంటాయి. నిత్య ప్రవచనాలు అంటే అనుదిన ప్రవచనం అనమాట. ఇంకా అనుదినం మనకు అది అప్లై అవుతానే ఉంటుంది. అలాగే వాగ్దానం, ఆయన వాగ్దానం నిత్యం మన బ్రతుకులు అప్లై అవుతూనే ఉంటుంది. దేవుడు తోడుగా ఉంటాడు, నిజమే తోడుగానే ఉంటాడు. మనకు తెలియకుండానే ఆయన దూతల కాపుదల మనకి ఉంటుంది. ఆయన మనల్ని విడువను అన్నాడంటే విడువడు, అది నిజం. ఇది నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కృప, ఆయన కాపుదల నీకు తోడుగా ఉంచుతాడు. ఆయన నిన్ను కాపాడుకుంటాడు, ఆయన నిన్ను రక్షించుకుంటాడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆయన ఏమంటున్నాడంటే నీకు దేవుని యొక్క మహాకృప నీకు తోడుగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. ఒక్కసారి ఆయన వాగ్దానం చేశాడు అనుకోండి, ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. ఏమండి, ఆయన ఏ దేవుడు అంటే ఆయన పేరు నమ్మదగిన దేవుడు అని ఆయనకు పేరు. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్ము, ఆయనకి సమస్తము సాధ్యమే.
నువ్వు నమ్మంతే, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని నమ్ము బలంగా. చెప్పండి గట్టిగా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. బలంగా నమ్మండి, అది బలంగా విశ్వసించండి. అది ఆయన చేసిన వాగ్దానం, మీరు మర్చిపోద్దా వాగ్దానాన్ని. ఆయన ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం కూడా ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండునుగాక. ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆదరణిచ్చే మాట, ఎంత ఆదరణిచ్చే మాట ఇది. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక అన్నాడు. సో దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని సహవాసం, ఆత్మ సహాయం మనకెప్పుడు తోడుగా ఉంటుంది. ఆయన తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆయన కాపుదల, ఆయన కృప మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టదు. మరి దానికి ఏం చేయాలి నేను అని అంటే, ఆయనకు నీ హృదయంలో చోటు చాలు. ఆయనకు నీ హృదయంలో చోటిస్తే చాలు. ఆయన వాక్యానికి మనసు చాలు. ఆయన అడుగుజాడల్లో నడవటం మొదలుపెట్టు. నిన్నెప్పుడు ఆయన కృప విడిచిపెట్టదు. ఆయన తోడుగా ఉంటాడు ఏ పరిస్థితుల్లో అయినా సరే. అందుకే ఆయన వాగ్దానం, భయపడొద్దు అన్నాడు. ఒక్కసారి మాటిస్తే ఆయన తప్పడు సుమా. మనిషి మాటిచ్చి తప్పుతాడు. మాట తప్పువాడు మనిషి, మాట తప్పనివాడు దేవుడు. ఒకవేళ యథార్థవంతుడైన మనిషి ఒకవేళ మాటిచ్చినా కూడా పరిస్థితులు బాగోకపోతే ఏం చేయలేక చేతులు ఎత్తుతాడు. తప్పని పరిస్థితులు వస్తే ఏం చేయగలడు? అంతే కదా. ఇప్పుడు ఎవరో నీకు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చారు, రాత్రికి రాత్రే దివాలా తీసాడు అనుకుందాం. అతను ఏం చేయగలడు మరి? ఇచ్చిన మాట కట్టుబడాలన్నా ఇతని దగ్గర ఏమీ లేదు, ఇవ్వలేడు. ఆ టైంలో ఇంక ఖచ్చితంగా ఇతను మాట తప్పినవాడు అవ్వాలి. అంతే. ఏమవ్వాలి? మాట తప్పాలి. పరిస్థితులు అలా చేశాయి. కానీ దేవుడు మాట తప్పనివాడు. అందుకే ఆయన అన్నాడు, ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. మీ అందరినీ, మనల్ని అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన మనకెప్పుడూ కూడా తోడుగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. నేను నీకు తోడై ఉందును అన్నాడు. నమ్మాలి మనం ఆ విషయాన్ని. ఒక్కసారి నమ్మగలిగితే, అవును ప్రభా, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, నీ సాక్ష్యం సృష్టిలో మాకు కనబడుతోంది, నువ్వు చేస్తున్న పనులు సృష్టిలో మాకు కనబడుతున్నాయి, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు అన్నది సత్యం, నీవు మమ్మల్ని కాపాడుతావు అన్నది సత్యం. గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయి చూడండి. ఆదికాండం 21వ అధ్యాయము 20వ వచనంలో, ఆదికాండము 21వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఆ మాట చదువుదాం. ఆదికాండం 21వ అధ్యాయము 20వ వచనం. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అందుకే బ్రతికాడు. ఆ పాయింట్ మీకు అర్థం కావాలి. దేవుడు ఆ చిన్నవానికి ఏమై ఉండెను? తోడై ఉండెను. గనుక ఆ బిడ్డ ఏమయ్యాడు? బ్రతికాడు, తోడై ఉండెను. నెక్స్ట్, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను అని వ్రాయబడింది. ఇలా మీరు గ్రంథంలో అబ్జర్వ్ చేస్తే చాలామంది భక్తులకు దేవుడు ఏమై ఉన్నాడంటే తోడై ఉన్నాడు. అది ఆయన చేసినటువంటి వాగ్దానం. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం కూడా చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం. 2 నుంచి చదువుదాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక ఏమై ఉండెను? తోడై ఉండెనంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు నేను ఉన్నాను కదా, నా పక్కకి ఎవరైనా వచ్చి నిలబడి నేనున్నా, నీతో కలిసి నడుద్దాం అంటే ఇప్పుడు నా బలం పెరిగిందా పెరగలేదా? చెప్పండి, పెరిగిందా పెరగలేదా? పెరిగింది. అంతే కదండి. ఒక్కోసారి మనతో ఎవరు ఉండరు, ఒంటరిగా ఉంటాం. అలాంటప్పుడు ఏదో తెలియని భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒంటరిగా ఉన్నామన్న భయం. గుర్తుపెట్టుకోండి, నేను నీకు తోడై ఉండి, దేవుడు యోసేపునకు తోడై ఉండి, దేవుడు ఎవరికి తోడై ఉండి? యోసేపునకు తోడై ఉండి, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు అంటే కనిపించని ఒక సహాయం మన పక్కన నిలబడింది అన్నమాట.
కనిపించని ఒక సహాయం మన పక్కన నిలబడింది. ఈ కనిపించని సహాయమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ కనిపించని సహాయమే మనకి చేయూతనిస్తుంది. ఈ కనిపించని సహాయమే మనల్ని మునుముందుకు శక్తివంతంగా తీసుకెళ్తుంది. అర్థం కావాలి మనకి. ఏమండి? చదువుదాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు, 3వ వచనం, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను అన్నాడు. అంటే ఒక మనిషికి దేవుని తోడు కనిపించదు. యోసేపు చూస్తే ఇదిగో నార్మల్గా ఉంటాడు, ఇలాగే ఉంటాడు, కానీ కనిపించని ఒక దైవ ప్రత్యక్షత అతని మీద ఉంటుంది. ఇన్విజిబుల్ మ్యాటర్, దట్ ఈస్ ఇన్విజిబుల్ మ్యాటర్, నాట్ విజిబుల్ మ్యాటర్. అది కనిపించేది కాదు, కనిపించని ఒక దైవ ప్రత్యక్షత, కనిపించని ఒక నెట్వర్క్ ఎవరి చుట్టూ వ్యాపించి ఉంది అంటే యోసేపు చుట్టూ వ్యాపించి ఉంది. ఇన్ ద సేమ్ వే యోసేపు నీ వంటి స్వభావము గల మనుష్యుడే. ఈరోజు నువ్వు నేను ఎలా అయితే భూమి మీద ఉన్నామో ఆ తరంలో యోసేపు గారు భూమి మీద ఉన్నారు. ఇప్పటికీ యోసేపు గారి సమాధి ఉంది. నేను వెళ్ళి చూసి వచ్చా, పాలస్తీనాలో ఉంది, ఇప్పటికి ఉంది యోసేపు గారి సమాధి. ఏమండి? సో మనలాగే బతికి చచ్చిపోయాడు, మట్టిలో కప్పెట్టబడ్డాడు, ఆత్మగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. సో దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక, అతడు ఆ విషయాన్ని నమ్మాడు గనుక ధైర్యంగా ఉన్నాడు, భయం లేదు. మరి ఈరోజు నీకు ధైర్యం ఉందా, భయం ఉందా? దేవుడు నాకు తోడై ఉన్నాడన్న వాస్తవాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అంగీకరించగలిగితే దాన్ని మించిన ధైర్యం లేదు. దాన్ని మించిన ధైర్యం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నా పక్కన ఆయన ఉన్నాడు, నాతో ఆయన ఉన్నాడు, నన్ను కాపాడుకుంటాడు, నన్ను విడువడు, ఎడబాయడు. అందుకన్నాడు భయపడొద్దు అన్నాడు. చిన్నపిల్లలు భయపడుతుంటే తల్లిదండ్రులు పక్క నుండి భయపడక నాన్న నేను ఉన్నాను కదా అంటారు. అప్పుడప్పుడు నిద్రలో పిల్లలు లేచి ఏడ్చేస్తుంటారు. అమ్మ ఏం చేస్తుంది, గబగబా దగ్గరికి వెళ్ళి తీసుకుని గుండెలకు హత్తుకుని నాన్న భయపడక ఏమైనా పీడకాలు వచ్చిందా, భయపడకు నేనున్నాను కదా అని గుండెలకు అమ్మ హత్తుకోగానే ఆ పిల్లాడు ఆ బిడ్డ ఊరుకుంటారు, వాళ్ళు సెట్ అయిపోతారు. ఇక్కడ అమ్మ కనబడుతుంది, దేవుడు కనబడట్లేదు, అంతే తేడా. ఆయన కూడా నీకు తోడుగా ఉన్నాడు, ఆయన కూడా నిన్ను ఆదరిస్తాడు. నీ చెయ్యి ఆయన చేతిలో ఉంటే చాలు, నీ హృదయంలో ఆయనకు చోటు ఉంటే చాలు, నువ్వు ఆయన మార్గాలలో నడిస్తే చాలు, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలు. జ్ఞానం లేకపోతే చాలా విషయాలు మనకు అర్థం కావు, మనం మోసపోతాం. ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే మన హృదయంలో జ్ఞానం ఉంటుందో, జ్ఞానానికి చోటిస్తామో, మన ఆలోచన విధానం మారుతుంది, పరిపక్వత సాధిస్తాం, పరిపూర్ణలం అవుతాం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే యోధులుగా మిగులుతాం, జీవితం అంతా సఫలీకృతం చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. ఇమాజినరీ ఫియర్స్ కానీ లేకపోతే రియల్ ఫియర్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ నిన్ను వెంటాడుతున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, మై షెపర్డ్ ఈజ్ మై లార్డ్, హీజ్ మై షెపర్డ్, హీజ్ మై షెపర్డ్. దేవుడు నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నేను దేనికి భయపడను. ఆయన కృప, ఆయన కాపుదల ఎప్పటికీ నా మీద ఉంటుంది. బికాజ్ ఐఎమ్ ఏ బిలీవర్, బికాజ్ ఐఎమ్ ఏ ఫెయిత్ఫుల్ పర్సన్. ఈ ఆలోచన ఒక్కటి చాలు. ఖచ్చితంగా మీకు తెలియని ఒక శక్తి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ తెలియని, మీకు కనిపించని అదృశ్య శక్తి, దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది, మిమ్మల్ని నడిపిస్తుంది, మీ జీవితాలని వెలిగిస్తుంది, మీ బ్రతుకులను ఉద్ధరిస్తుంది. ప్రతి కుటుంబానికి ఆయన కృప, ఆయన కాపుదల తోడుగా ఉండును గాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృప అనేది ఇప్పటి వరకు విలువైన మీ మాటలతో మా విశ్వాస జీవితాన్ని బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. మీరు చేసిన ఉపకారములకు మేము ఏమి చెల్లించగలము ప్రభువా, ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి. మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి మా అందరి మీద ప్రకాశింపచేసి మీ సన్నిధాన వర్తనలుగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.